దేవుని రెండో రాకడ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి అనే సందేహాలు మీలో ఉన్నాయా? ఇంకా పరలోక రాజ్యం ఎలా ఉండబోతోంది? పరలోకంలో మనమందరం కూడా ఏం చేస్తామనే సందేహాలు ఇంకా మీలో ఉన్నాయా? అయితే మర్చిపోకండి, తప్పకుండా మా కార్యక్రమాన్ని చూడండి. చివరి ఆహ్వానం అనే ఈ కార్యక్రమంలో మీకు ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం మీరు కనుక్కోవచ్చు. కాబట్టి తప్పకుండా వీక్షించండి చివరి ఆహ్వానం. చివరి ఆహ్వానము అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనలో అనేక మందికి అసలు ఈ రెండవ రాకడ అంటే ఏమిటి, ఎవరు వస్తారు, ఎవరి కోసం వస్తారు, అసలు ఈ రెండవ రాకడ అనేది ఎందుకు జరగాలి అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాటన్నిటికీ గాను మనకి సమాధానాలు చెప్పడానికి ఈరోజు మనతో పాటు ప్రత్యేకంగా సేవకులు పాస్టర్ గారు ఇద్దరు ఉన్నారు. వారిని ఆహ్వానించి మనం కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. పాస్టర్ మనురాజా గారికి అలాగే పాస్టర్ సైమన్ పాల్ గారికి స్వాగతం అండి. ఇప్పుడు మేము చెప్పినట్టుగా రెండవ రాకడ గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి గాను ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కూడుకొని ఉన్నాము. దయచేసి మీరు మాకు అనేకమైన సంగతులు ఈ యొక్క బైబిల్ నుండి ఈ రెండవ రాకడ గురించి మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము. అసలు రెండవ రాకడ అంటే ఏమిటంటారు? బైబిల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మొదటిసారి ఆల్రెడీ భూమి మీదకి వచ్చి శరీరధారిగా ఇక్కడ బ్రతికి మన మధ్యలో చనిపోవడం, మళ్ళీ ఆయన తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళడం మనం గమనించాం. అప్పుడు ఆయన తిరిగి వెళ్ళే ముందు తన శిష్యులందరికీ కూడా ఒక మాట చెప్పారు, నేను మళ్ళా మీకోసం తిరిగి వస్తాను, మీకోసం స్థలమును సిద్ధపరచ వెళ్తున్నాను అని చెప్తా ఉన్నారు. సో ఇది క్రైస్తవులకున్న గొప్ప విశ్వాసం. ఈ నమ్మకంతో ఈ నిరీక్షణతోటే మనం ఉన్నాం. మనం క్రైస్తవులుగా ఉన్నామంటే ఏదో కేవలం ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం కాదండి. అది కాదు నిజమైన క్రైస్తవ విశ్వాసం. క్రైస్తవ విశ్వాసం అని అంటే దేవుడు మన కోసం మళ్ళీ తిరిగి వస్తారు, ఆయన చెప్పిన ప్రవచనం అంతా కూడా నెరవేరబోతా ఉన్నదనే విశ్వాసంతో మనం ఎదురు చూస్తున్నాము. ఆయన రావడమే రెండవ రాకడ. చాలా చక్కగా చెప్పారండి. అసలు ఈ రెండవసారి వచ్చేది ఎవరు, ఎందుకు వస్తున్నారనే విషయాలు తెలియజేస్తారా? మనం ఇందాక చెప్పుకున్నట్లే పాస్టర్ గారు చెప్పినట్టే రెండవ రాకడలో ఎవరు వస్తున్నారంటే మన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు రెండోసారి రాబోతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరెవరి కోసం వస్తున్నారు, అసలు ఎందుకు వస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం ఇందులో గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం క్రైస్తవుల కోసమే వస్తున్నారా, లేదంటే యూదుల కోసమే వస్తున్నారా, ఈ ప్రశ్నలన్నీ కూడా మనకుంటూ ఉంటాయి. కాకపోతే దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఆయన సమస్త మానవాళి కోసము ఆయన రెండో రాకడ వస్తూ ఉన్నది. ఆయన రెండో రాకడ ద్వారా అందరినీ కూడా ఆయన రాజ్యానికి తీసుకెళ్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకుంటారు, ఆయన యందు విశ్వాసము ద్వారా వారి విశ్వాసము ద్వారా క్రియలు కనపరుస్తారు, వాళ్ళని దేవుడు తీసుకెళ్తా అని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. మనం ఒకసారి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాల వరకు చదువుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చాలండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా రాబోతూ ఉన్నారు. అంటే ఆయన ఒకసారి భూమి మీదకి వచ్చి మొదటి శతాబ్దంలో ఆయన అందరితో కూడా కలవడం జరిగింది, ఆయన శిష్యుల్ని చేసుకోవడం జరిగింది. ఆయన 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళబోతా ఉన్నా, అక్కడ నివాస స్థలములను ఏర్పాటు చేయబోతా ఉన్నా, ఏర్పాటు చేసి నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగు నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి రాబోతా ఉన్నా అని చెప్పేసి చెప్పారు. రెండో రాకడ ఇది. అంటే ఈ రాకడ ద్వారా మనందరం కూడా ఒక ఉన్నతమైన నిరీక్షణ కొరకై మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ నిరీక్షణకై మనకి ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు కష్టాలు రావచ్చు, కానీ ఇక్కడ మీరు తండ్రి యందు నమ్మకం ఉంచి ఉన్నారు, నా యందు కూడా నమ్మకం ఉంచమని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా కానీ దేవుని విశ్వాసం ఉంచి నమ్మినట్లయితే వీటన్నిటిలో మనకి జయం దొరుకుతుంది. చివరిగా ఆయన నుండి ప్రదేశంలో మనం కూడా ఉంటాం.
అవును, మొదటి తెస్సలోనిక 4:17లో కూడా మనం గమనించినప్పుడు సదాకాలము మనమందరం కూడా ఆయనతో ఉంటామనే మాటలు మనం గమనించవచ్చు. అంటే దీని అర్థం మనం కేవలం ఈ భూమి మీద బ్రతికేది కొంతకాలమే, మనకు ఒక నిత్య జీవం ఉన్నది. ఆ నిత్య జీవంలోకి నడిపించడానికి యేసయ్య మన తండ్రి, మన దేవుడు మళ్ళీ మనందరి కోసం ఆయన ఇక్కడికి రాబోతా ఉన్నారు. దీన్నే మనం రెండవ రాకడగా చూస్తున్నాం. ఓకే, అసలు ఈ రెండవ రాకడ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇది మనకి క్రైస్తవులందరికీ కూడా ఉండాల్సిన నిజమైన విశ్వాసం. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా భూమి మీద ఉండే వీటి కోసం కాదు వేచి ఉండాల్సింది, నిత్య జీవం శాశ్వతంగా పర్మనెంట్గా ఉండే దానికోసం మనం వేచి ఉండాలి. దానికోసమే నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే మనకి బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మనకి కేవలం కొత్త నిబంధనలోనే నేను మళ్ళా వస్తాను అనేవి 300కు పైగా యేసుక్రీస్తు ద్వారా, ప్రవక్తల ద్వారా మనకి బయలుపరచడం జరిగింది. అంటే అది ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యమైన విషయమే. అసలు ఎందుకని ఈ రెండవ రాకడికి అంత ప్రాధాన్యత ఉంది? ఎందుకు రెండవ రాకడికి ప్రాధాన్యత అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తిరిగి వస్తానని మాట ఇచ్చారు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఆయన మనకి వాక్యంలో అనేక ప్రవచనాలు అనేవి ఉన్నాయి. ప్రతి ప్రవచనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో నెరవేర్చబడ్డాయి, ఆయన గురించి నెరవేర్చబడ్డాయి, ఆయన ద్వారా నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు స్వయంగా అదే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నోటి ద్వారా చెప్తా ఉన్నారు, నేను మరలా రాబోతా ఉన్నా, నేను వచ్చి అందరికీ కూడా విముక్తి అని చెప్పుకోవచ్చు. మనం అంటే ఈ నిరీక్షణ ద్వారా మనందరికీ కూడా పాపం నుంచి విముక్తి అనేది దొరుకుతుంది. మనం అసలు ఆయన ఎందుకు వస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి గ్రహించినట్లయితే, మనం యోహాను సువార్త 3:16 చదివినట్లయితే అందులో మనకి స్పష్టంగా దేవుడు ఆ కొద్ది మాటల్లోనే సమస్తాన్ని కూడా బయలుపరచడం మనం చూసుకుంటూ ఉంటాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఎందుకు వస్తున్నారంటే ముందుగా ఈ లోకాన్ని ఆయన ప్రేమించారు. ఈ లోకంలో ఉన్న ఎవ్వరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఇక్కడ ఈ మాట గమనించాలి మనం, ప్రతి వాడును అని చెప్పేసి ఇక్కడ వాక్యం తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంది, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. ప్రతి వారు నమ్మినట్లయితే ప్రతి వారు కూడా ఆయన రాజ్యంలో ఉంటాం, కొంతమంది నమ్మినట్లయితే కొంతమంది వరకే ఆయన రాజ్యంలో ఉంటారు. కానీ ఎవరైతే ఆయన నమ్ముతారో, ఆయన కుమారుడని, ఆయన ద్వారా మనకి నిరీక్షణ, రక్షణ అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా నశింపక నిత్య జీవితాన్ని పొందుకుంటారని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఇందుకు మనకి రెండో రాకడ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రెండవ రాకడ గురించి ఉన్న ప్రాధాన్యతను చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలండి. చిన్న విరామం తీసుకొని మరలా వచ్చేద్దాం. మీరందరూ కూడా వేచి ఉండండి. చిన్న విరామం తీసుకొని మళ్ళీ కలుద్దాం. చివరి ఆహ్వానం అనే ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పటి వరకు కూడా మనము రెండవ రాకడ యొక్క ప్రాధాన్యత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మరికొన్ని విషయాలను తెలుసుకునేందుకు గాను మరి ఒకసారి మనం పాస్టర్ గారులను అడుగుదాం. ఏమండి, ఇప్పటిదాకా కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాకు చెప్పారు రెండవ రాకడ యొక్క ప్రాధాన్యత గురించి. ఇంకొన్ని విషయాలను మా కోసం చెప్తారా? తప్పకుండా. యేసుక్రీస్తు రావడం అంటే దీని ఉద్దేశం ఏంటి అని అంటే పాపాన్ని పూర్తిగా ముగింపు, పాపానికి పూర్తి ముగింపు అన్నమాట. ఎందుకనంటే మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 9:26 గమనించినప్పుడు పాప నివారణ చేయడానికి యేసుక్రీస్తు అవసరత అక్కడ ఉన్నది. అందుకని ఆయన రెండోసారి మళ్ళీ వస్తున్నారు. సో ఎవరైతే పరిశుద్ధంగా ఉంటున్నారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఒక వర్గంలాగా, ఒక గ్రూప్ లాగా చేసి ఆయనతో పాటు తీసుకొని వెళ్ళడానికి ఆయన వస్తున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము ఈ విషయాలు పాత నిబంధన గ్రంథం నుంచి కూడా మనం గమనించవచ్చు. కీర్తనకారుడు 50:3 నుంచి 5 వరకు గమనిస్తే అందరినీ కూడా, పరిశుద్ధులందరినీ కూడా ప్రోగు చేయడం అక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా యెషయా గ్రంథము 65:17 కూడా క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అనే విషయాలు కూడా మనకి అక్కడ కనిపిస్తున్నాయి. సో యేసుక్రీస్తు రాకడికి సంబంధించిన విషయాలు ముందు నుంచి కూడా, పాత నిబంధన నుంచి కూడా ఆల్రెడీ ప్రస్తావనలోనే ఉన్నాయి. కాబట్టి కొత్త నిబంధనలో మరి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అవి ఎలా జరగబోతుంది,
ఎందుకు ఏమిటి అలా అనే విషయాలన్నీ కూడా క్రొత్త నిబంధన గ్రంథంలో ఇంకా ఎక్కువగా మనకి మెన్షన్ చేశారు. సో వీటన్నిటిని బట్టి మనకి గమనించినప్పుడు ఖచ్చితంగా ఇది మనందరికీ కూడా అవసరమైన విషయమే, చాలా అవసరం తెలుసుకోవాలి. మీరేమైనా చెప్తారండి? మనం ఈ రెండో రాకడ గురించి చూసుకున్నట్లయితే ఈ నిరీక్షణ అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. ఎందుకంటే మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, మరణించిన తర్వాత మన స్థితి ఏంటిది, మన పరిస్థితి ఏంటిది, వీటన్నిటి గురించి ఆలోచిస్తే అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో దాచి ఉంచబడినాయి. వాటిని చదివి అర్థం చేసుకునే జ్ఞానం మనకి ఎంతో అవసరం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఖచ్చితంగా కావాలి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూసే నిరీక్షణ ఏంటిదంటే రెండో రాకడ. ఈ రెండో రాకడప్పుడు దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉన్నది కదా మనకి, ఆయన వచ్చినప్పుడు ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, పరిశుద్ధులుగా ఉంటారో, మృతులై ఉంటారో వాళ్ళు కూడా లేపబడతారని చెప్పేసి మనకి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అయితే మనం ఒకసారి హెబ్రీల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుదాం. హెబ్రీల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇక్కడ చూసినట్లయితే తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు రాబోతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనం చనిపోయిన ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమై చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ మొదటి శతాబ్దం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అనేక మంది చనిపోయారు. కానీ చనిపోయిన వారందరిలో కూడా ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా నిజమైన నిరీక్షణ అనేది ఉంది. ఆ నిరీక్షణే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు మనకి కూడా, ఇప్పుడున్న ఈ జనరేషన్కి కూడా ఇంకా ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అతి త్వరలో రాబోతూ ఉన్నారు. కాబట్టి మనం ఆయన గురించి ఇంకా ఎక్కువ నిరీక్షణ కలిగి జీవించాలనేది మనకి చాలా అవసరమైన విషయం. అంతేకాదు మనం 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నట్లయితే ఆయన దొంగ వల్లే రాబోతూ ఉన్నాడని చెప్పేసి మన వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అంటే ఆయన ఏ సమయంలో రాబోతూ ఉన్నారో మనకు తెలియదు. తెలిసినట్లయితే అందరూ సిద్ధపడతారు, అందరు వాళ్ళ పనులన్నీ మానేసుకొని దాని మీదే ఉంటారు. కానీ దేవుడు ఏ సమయంలో వస్తున్నారో ఎవరికీ తెలియదు. కాబట్టి నువ్వు అనుక్షణము ప్రతి క్షణం కూడా నీ జీవితాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. మన జీవితాన్ని నీతి మార్గంలో దేవుని ఆజ్ఞల్లో మనం జీవిస్తూ ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా మనం నిజమైన నిరీక్షణలో జీవిస్తూ ఉన్నట్టు. అందుకనే ప్రతి నిరీక్షణ ఉన్న వారందరికీ కూడా దేవుని రాకడ అనేది ఎంతో అవసరం. నిరీక్షణ లేని వారికి కూడా దేవుని రాకడ ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. వాళ్ళందరి గురించి కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ సువార్త చేయడమే మన బాధ్యత. అదేవిధంగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 20వ వచనం గమనించినప్పుడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు రాకడ అనేది అతి సమీపంలో ఉన్నది, చాలా దగ్గరలో ఉన్నది, అందులో డౌట్ ఏం లేదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నేను వస్తా అని చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా వస్తారు, రాకుండా ఉండరు. మనం అదే రీతిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో చూసినట్లయితే స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే మీరు సిద్ధపడి ఉండమని చెప్పేసి చెప్తా ఉన్నారు. సిద్ధపాటు అనేది లేకపోతే ఈ నిరీక్షణకి మనం అర్హులం, పాత్రులం కాదు. నిరీక్షణ అని మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే ప్రతి ఒక్క మానవుడికి ఉన్న ఒకే ఒక నిరీక్షణ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కాకుండా వేరే ఏదైనా నిరీక్షణ ఉందనంటే, ఇప్పుడు బంగారం మీద నిరీక్షణ పెట్టుకున్నాం మనం, అంటే భవిష్యత్తులో నేను దాన్ని కొనుక్కోవాలని. దాన్ని కొనుక్కున్న తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత బంగారం నీతో రాదు, మనం బంగారంతో ఉండలేం. అట్లనే మనుషుల పట్ల నువ్వు నిరీక్షణ పెట్టుకున్నావు అనుకో, రేపు నువ్వు బాగా ఇష్టపడి నువ్వు ప్రేమించిన అతను కూడా చనిపోవచ్చేమో, లేదంటే మనం దేవుడిలాగా గొలిచిన వాళ్ళు కూడా చనిపోవచ్చేమో, నీతో పాటు వాళ్ళు కూడా చనిపోతారు. కానీ చనిపోయి తిరిగి లేచి మరలా మన కోసం రాబోతున్న ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ఉంచాల్సిన నిరీక్షణ ఎవరి మీద అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి మీద. ఆయన తప్ప వేరే నిరీక్షణ ఇంకొకటి ఎవ్వరికి మానవాళికి లేనే లేదు. చాలా చక్కగా చెప్పారండి. ఈ చనిపోవడం అనే విషయం గురించి ఇంతకుముందు కూడా నన్ను చాలామంది ప్రశ్నించారు. అసలు చనిపోయేవాడు ఎలా దేవుడు అవుతాడని వాళ్ళు అనడం జరిగింది. కానీ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, యేసుక్రీస్తు మన పాపాల కొరకు చనిపోయి మరలా తిరిగి లేచాడని చాలా వాక్యాల్లో మనకి స్పష్టత కనిపిస్తూ ఉంటుంది. చాలా చక్కటి విషయాన్ని చెప్పారండి. అందును బట్టి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారండి? మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు రాకడ గురించిన విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
అందులోనే 24వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదువుదాం. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేయును. ఆయన ఏర్పరచుకున్న వాళ్ళందరినీ కూడా దూతలు యేసుక్రీస్తు రాకడకు ముందు పోగు చేస్తూ ఉన్నారు. అంటే పాత నిబంధనలో చూసాం ఇదే మాట, కొత్త నిబంధనలో కూడా చూస్తున్నాం. అంటే ఆయన మీద ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన వస్తారు అనే నమ్మకంతో మంచి జీవితం, నీతి కలిగిన జీవితం, ఆయన ఆజ్ఞలను కలిగిన జీవితం, ఆయన పద్ధతుల్లో వాళ్ళు గడుపుతూ మరి కొంత శ్రమ అయినా సరే, కొంత ఇబ్బంది అయినా సరే, మనకి యాకోబు పత్రికలో కావచ్చు, యోధా పత్రికలో తెలియజేసిన విధంగా కొంత శ్రమ కాలం అనేది ఉంటుంది. వాటన్నిటిని కూడా మనం జయించగలగాలి. కొంత ఓపికతోటి, సహనంతో మనం ఆయన రాకడ కోసం ఎదురు చూసినప్పుడు ఆయన మనలందరినీ కూడా ఒక దగ్గరికి మళ్ళీ పోగు చేసి ఆయనతో ఉండటం కోసం మనందరినీ కూడా తీసుకొని వెళ్తారు. చాలా చక్కగా ఇప్పటి వరకు దేవుని యొక్క రెండవ రాకడ గురించి ఉన్న విషయాలను చాలా 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 చక్కగా వివరించారండి. అందును బట్టి మీ కృతజ్ఞతలు. ఒక చిన్న విరామం తీసుకొని మరలా కలుద్దాం. ఇంతవరకు చూస్తున్నందుకు కూడా మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి. ఒక చిన్న విరామం తీసుకొని మరలా కలుద్దాం. ఈ చివరి ఆహ్వానం అనే కార్యక్రమానికి మీకు తిరిగి స్వాగతం. అసలు ఈ రెండవ రాకడలో రెండవసారి యేసుక్రీస్తు ఎవరి కోసం వస్తున్నారు? ఇక్కడ మనం ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందామండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఇక్కడ మొదటిసారిగా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారనేది మనం చూసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చూసుకున్నట్లయితే శిష్యులకి మీరు అన్ని రాజ్యాలకు వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ మొదట్లో ఏం నశించిపోయిందన్నది ఒకసారి మనం గ్రహించినట్లయితే అక్కడ వాళ్ళు దేవుని నమ్ముతున్నారు కానీ సంపూర్ణంగా పాటించట్లేదు. ఆజ్ఞలు అనేవి వాళ్ళు సంపూర్ణంగా పాటించలేకపోతున్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు మనిషి కుమారుడు ఆజ్ఞలు కొట్టివేయడానికి రాలేదు కానీ వాటిని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చారని చెప్పేసి చెప్పడం మనం చూసుకుంటా ఉన్నాం. ఇక్కడ కూడా శిష్యులకి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారుగా అదే ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. మీరు వెళ్ళండి, అందరినీ కూడా శిష్యులుగా చేయండి. కానీ శిష్యులు చేసేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మ ఇచ్చి అక్కడ వాళ్ళకి టీచ్ ప్రీచ్ అని కూడా చెప్తారు దేవుడు. అని అంటే వాళ్ళకి నేర్పించమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే ఆజ్ఞలు నేర్పించమని, అంత మాత్రమే కాదు సువార్త అంతా కూడా నేర్పించమనేది చెప్తా ఉన్నారు. అయితే ఎవరైతే ఇవన్నీ కూడా నేర్చుకొని సిద్ధంగా ఉంటారో వారందరి కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి మరలా రాబోతూ ఉన్నారు. ఇక్కడ చెప్పినప్పుడు కూడా అనేక మంది దాన్ని తృణీకరించవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు కూడా ఆయన సువార్త చేస్తూ ఉంటే యూదులే, సొంత ప్రజలే యేసుక్రీస్తు ప్రభుల వారిని తృణీకరించారు. కానీ ఇప్పుడు శిష్యుల మీద ఉన్న భారం ఏంటిది? సమస్త జనాలకి వెళ్ళి సువార్తను ప్రకటించాలి, అన్ని రాజ్యాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అంటే దేవుని గురించి చెప్పాలి, దేవుని ప్రేమను గురించి చెప్పాలి, దేవుని ఆజ్ఞల్ని అందరికీ నేర్పించాలి. ఇది ఇంకా కష్టంగా ఉండొచ్చు. ఇప్పుడు ఆ బాధ్యతని, ఆ భారాన్ని దేవుడు మన మీద ఉంచారు. ఈ భారాన్ని మనం నెరవేర్తించాలి. ఈ నెరవేర్చే దారిలో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన కూడా మనకన్నా ముందు శ్రమలు పడ్డారు. కాబట్టి మీరు కూడా పడాల్సి వస్తుందని దేవుడు ముందే చెప్పిండు. కాబట్టి ఈ శ్రమల్లో కూడా మనం శ్రమ పడుతూ కూడా దేవుని స్వార్థని మనం ప్రకటిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో మనతో పాటు మన సహోదరులు అనేక మంది దేవునిలో రక్షించబడతారు. ఈ రక్షణ అనే మాటకి అర్థం తెలుసు కదండి అందరికీ. అంటే మనం నూతన జీవితాన్ని పొందుకుంటా ఉన్నాం. మన పాపపు జీవితం నుంచి మనం కొత్త నూతన జీవితంలోకి మారి మనం రూపాంతరం చెందుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు మనం కూడా రూపాంతరం ఆయనతో పాటు ఆయన రాజ్యంలో త్వరలో ఉండబోతా ఉన్నాం. అదే రెండో రాకడకున్న ప్రాముఖ్యత. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ప్రాముఖ్యతని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చారు. అంటే భూమి మీద ఉన్న ఇప్పుడు పుట్టిన ప్రతి చిన్న బిడ్డతో సహా అందరికీ ఈ నిరీక్షణ అనేది అయితే ఉన్నది. అసలు ఈ రెండో రాకడలో వచ్చేది ఎవరు? యేసుక్రీస్తు ఒక్కరే వస్తారా, లేకపోతే ఇంకెవరైనా వస్తారా? చాలా మంచి ప్రశ్న అండి. ఈ రెండో రాకడలో ఎవరు వస్తారనేది ఒకసారి మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, మరియు పరలోకము తెరవబడి ఉండట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడిన, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును
సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుతున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇక్కడ ఆ వచ్చే వ్యక్తి పేరు ఏంటి అని అంటే దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యం ఎవరో చూద్దాం ఇప్పుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో గమనించినప్పుడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఉన్నది. వాక్యమే దేవుడు, ఆ దేవుడే రాబోతా ఉన్నారు. మరి ఈయన ఎవరు అనేది క్లారిటీ కావాలంటే ఇదే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము లాస్ట్ 20 వచనంలోకి మనం వెళ్ళినప్పుడు ఎవరు అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఇక్కడ ఎవరు యోహాన్ గారితోటి మాట్లాడుతున్నది ఎవరు అని అంటే యేసుక్రీస్తే స్వయంగా. ఆయనే ఇగో మళ్ళీ నేను త్వరగా వస్తున్నా అని చెప్తున్నారు. ఇదే మాట మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం గమనించినప్పుడు అందరూ కూడా మనుష్య కుమారుని యొక్క సూచన ఆకాశంలో చూస్తారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనుష్య కుమారుడిగా పిలువబడింది ఆయనే, వాక్యముగా పిలువబడింది ఆయనే, సత్యవంతుడిగా పిలువబడింది ఆయనే. సో ఇదంతా కూడా ఎవరో కాదండి, సాక్షాత్తు మన యేసయ్య. అయితే మొదటిసారి ఆయన ఒంటరిగా వచ్చారు, కానీ ఇప్పుడు రెండోసారి ఆయన ఒంటరిగా రాడండి. ఆయన వస్తున్నప్పుడు ఆయన సర్వ దూతలందరూ కూడా, పరలోకంలో ఉన్న ప్రతి దూత కూడా ఆయనతో ఉండబోతూ ఉన్నారు. ఆయన కంప్లీట్ పవర్ తోటి, ఆయనకున్న సంపూర్ణమైన శక్తితోటి ఆయన ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నారు. ఇది ఒక పెద్ద ఎంతో ఆసక్తికరమైన ఈవెంట్. ఇది మనం ఎప్పుడు కూడా చూసి ఉండలేము. మనం ఊహించిన దానికంటే కూడా ఎంతో గొప్పగా ఉండబోతూ ఉన్నది. మరి దీనికోసం మనం అందరం కూడా వేచి ఉండాలి. ఈ యొక్క రెండవ రాకడ గురించి అనేకమైన విషయాలు చాలా చక్కగా వివరించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలండి. చూశారు కదండి ఇంతసేపు అసలు దేవుని రాకడ, రెండవ రాకడ ఎలా ఉండబోతుంది, ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎవరి కోసం వస్తున్నారు అనే విషయాలను చాలా చక్కగా వివరించి చెప్పారు. అలాగే ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి గాను తరువాతి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. థ్యాంక్ యూ.